వంట ఏం చేస్తున్నావు బా? ఏం చేస్తున్నా గెస్ట్ చేయి నువ్వే ఈరోజు. చెప్పు నువ్వే. నేనైతే నీకు ఒక క్లూ ఇస్తాను చూడు. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చూసి ఏం కర్రీ చేస్తున్నా గెస్ట్ చేయి. అన్నం ఉంది, మునగాకు ఉంది, ఏం చేస్తావు? సో గెస్ట్ చెయ్యి ఏం చేస్తాను. సరే నువ్వు గెస్ట్ చేయలేకపోతున్నావు కదా, ఇక్కడ నేను ప్రాసెస్ చూపిస్తా, మొత్తం అయిన తర్వాత గెస్ట్ చేద్దు కానీ. ఓకే డన్. ఫస్ట్ ఏం చేయాలంటే నువ్వుల్ని వేయించుకొని ఇలా మెత్తగా దంచుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత సో ఒక గిన్నె పెట్టుకొని నూనె పోసుకోవాలి. దాంట్లో చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా చూపిస్తున్న కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 ఎండు మిరపకాయలను కూడా ఇలా చిన్నగా తుంచుకొని వేసుకోవాలి. తర్వాత దాంట్లోకి కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. అలాగే ఇప్పుడు మంచిగా కడిగి పెట్టుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న మునగాకుని ఇలా పైన వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఇట్లా ఉడకనివ్వాలి దీన్ని. ఇది ఉడికిన తర్వాత దీంట్లోకి ముందుగా వండి పెట్టుకున్న అన్నంని ఇలా పైన వేసుకోవాలి. నేను ఇక్కడ వేస్తున్నట్టుగా అన్నం మొత్తం వేసుకోవాలి అలా. ఇప్పుడు దీన్ని వెంటనే కలపొద్దు అసలు. దీనికి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న నువ్వుల పొడిని వేసుకోవాలి. కొంచెం జీలకర్ర పొడిని వేసుకోవాలి. అట్లాగే కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని అసలు ఒక 2 నిమిషాల వరకు కలపొద్దు. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత దీన్ని మంచిగా మొత్తం కలిసేలాగా ఇట్లా కలుపుకోవాలి. నా వంట అయిపోయింది. ఏం వంట చేసినా చెప్తావా? ఆరోగ్యకరమైన మునగాకు అన్నం చేసినావు, అర్థమైంది. సో మీకు కూడా అర్థమైంది అనుకుంటా, మీరు కూడా ట్రై చేసుకోండి.